డిఫరెన్స్ ఏం లేదు. ఎంతసేపు నీకున్న పనుల్లో ఏంటంటే రోజు అసెంబ్లీలో కూర్చుని జగనన్నయ్య అని తిరగడం తప్ప నీకు అసలు అభివృద్ధి గురించి తెలుసా? అభివృద్ధి అనేది అసలు ఒక పదం ఉంది, దానికి నిర్వచనంగా పనిచేయాలి. పోనీ 100% పనిచేయలేము, కనీసం 10% అయినా పనిచేయాలని ఐడియా ఉందా? ఉన్న మంత్రేనండి ఈ రోజా. అండ్ ఈ రోజా నువ్వు స్టార్ట్ చేసే ముందు నేను ఒక మాట అడుగుతాను. సరే, నువ్వు మాట్లాడిన మాటల్లో పోస అనేది మాత్రం అట్టర్ నాన్ సెన్స్. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కక్ష సాధింపులు అని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కక్ష సాధింపులు అని చెప్పడంలో దాంట్లో ఇంతవరకు జెంట్స్ వచ్చి మాట్లాడారు. ఇట్ వాజ్ లుకింగ్ ఓకే. ఏదో ఒకటి వీళ్ళ మైండ్ సెట్స్ ఇంతే. రాష్ట్రంలో ఆడాలకే విలువ లేదు, డైరెక్ట్గానే పోలీస్ వ్యవస్థాంగం పెట్టుకుని వాళ్ళు ఉమెన్నే ఈడ్చి పడేసిన రోజులు. అండ్ అమరావతి రైతులు దైవ దర్శనానికి వెళ్తామని చెప్పి పక్కన టాయిలెట్లు కట్టుకుని కాలినడకని వెళ్తుంటే టాయిలెట్లు గుడారాలు కూడా లేపేసిన పోలీసులు ఉన్నారు వీళ్ళ హయాంలో. అంత అరాచకం. ఉమెన్ ఎక్కడికి వెళ్తారు మరి? వీళ్ళకి తెలియదు అవన్నీ. దే జస్ట్ వాంట్ ఎవ్రీథింగ్ టు బి ఎ న్యూసెన్స్. ఉమెన్ పక్కన పబ్లిక్ గా రోడ్డు మీద వెళ్ళాలని దృష్టిలో అంత వాల్యూ ఇచ్చిన గవర్నమెంట్. ఆ గవర్నమెంట్లో ఉన్న సో కాల్డ్ ఆ మెన్ వీళ్ళందరూ కూడా కూర్చుని ఉమెన్కి రెస్పెక్ట్ ఇస్తారనేది ఎక్స్పెక్ట్ చేయరు. కానీ బీయింగ్ అ ఉమెన్ నువ్వు వచ్చి పోసాని కృష్ణమూర్తి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నీకు నెక్స్ట్ టైం నుంచిన అర్హత కూడా లేదు.